ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3:30 సెక్రటేరియట్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే బడ్జెట్ సమావేశాలపై క్యాబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. 6 గ్యారంటీల అమలు, ఉద్యోగాల భర్తీ, 4,000 రూపాయల పెన్షన్ వంటి పథకాలపై కీలకంగా చర్చించనున్నారు మంత్రులు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపైన శ్వేతపత్రం విడుదలపైన డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 8 నుంచి నిర్వహించే బడ్జెట్ సెషన్పై మంత్రులతో మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 12 నుంచి 5 రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తుంది సర్కార్. ఇక దీనికి సంబంధించి క్యాబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. శివ, క్యాబినెట్ ఎజెండా ఏంటి? అనిల్, ఒక 20 కీలక అంశాలపైన క్యాబినెట్ లో చర్చించబోతున్నారు. మధ్యాహ్నం 3:30కు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టుగా ప్రభుత్వంలో వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఫస్ట్ డే గవర్నర్ స్పీచ్ ఉంటుంది. ఆ గవర్నర్ స్పీచ్కు క్యాబినెట్ ఈరోజు ఆమోదం తెలుపుతుంది. ప్లస్ ఈ క్యాబినెట్ ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాలలో కొన్ని కీలక బిల్లులను తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒకటి కులగన్నకు సంబంధించిన బిల్లు, దీనికి చట్టబద్ధ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. కాబట్టి కులగన్నకు సంబంధించిన అంశం పైన ఈరోజు క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు కొన్ని కీలక అంశాలపైన ఎజెండా అయితే మనకు కనిపిస్తుంది. తెలంగాణ స్టేట్, మనకు తెలంగాణ వచ్చిన తర్వాత వెహికల్స్ రిజిస్ట్రేషన్ అంతా కూడా టీఎస్ పేరుతో, టీఎస్ ఆల్ఫాబెట్తో మనకు వెహికల్ నెంబర్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని టీజీగా మార్చాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. తెలంగాణ ఉద్యమంలో టీఎస్ వాడలేదు, టీజీ వాడినరు. అప్పుడు ఏపీకి బదులు ఉద్యమంలో టీజీని వాడుతూ వచ్చిండ్రు. అన్అఫీషియల్గానే చాలామంది వెహికల్స్ నెంబర్స్ మొత్తం కూడా టీజీగా రాసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ టీఎస్ నుంచి టీజీకి మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికే 600 పైచీలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్లస్ దానికి అనుబంధ నోటిఫికేషన్ మళ్ళీ ఈ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుంది. ప్లస్ 1049 మంది రిటైర్డ్ ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు ఉన్నత స్టేజ్లో వివిధ డిపార్ట్మెంట్లకు ఉన్నారు. వాళ్ళను ఉంచాలా, తొలగించాలా అనే అంశంపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ధరణి మీద వేసిన కమిటీ మధ్యంతర రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. ధరణిలో ఉన్న సమస్యలు ఏంది, ధరణి పేరుతో జరిగిన అక్రమాలు ఏంది, ధరణి మాటున ఇట్లాంటి ఒక మధ్యంతర రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ క్యాబినెట్ సమావేశంలో దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ధరణిలోని సమస్యల పరిష్కారం ఒకవైపు, ప్లస్ ధరణిలో జరిగిన లోటుపాట్లు, ధరణి పేరుతో జరిగిన అక్రమాలు, ప్రభుత్వ భూములు, అటవీ భూమి దాదాపు 6 లక్షల ఎకరాల అటవీ భూమి ధరణిలో లేదు. ప్లస్ తర్వాత దేవాదాయ వక్ఫ్ భూములకు సంబంధించి 40% మాత్రమే ధరణిలో కనిపిస్తున్నాయి, 60% ధరణిలో లేవు. అవన్నీ ఎక్కడున్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి, అవన్నీ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయా, లేకపోతే వేరే వాళ్ళ పేరు మీదకి మారిపోయినాయా, ఇట్లాంటి అంత చర్చ కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశాల్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం గతంలోనే విడుదల చేసింది. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు తెలంగాణ రాకముందు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏంది, వచ్చిన తర్వాత చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏంది, ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్రు, తర్వాత దాంట్లో మెయింటెనెన్స్ సిచ్యువేషన్ ఏంది, ప్లస్ కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి భారీ ప్రాజెక్టు భారీగా అక్కడ అక్రమాలు జరిగినాయని ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణ చేస్తూ వస్తున్నారు. ప్లస్ మేడిగడ్డ కుంగిపోవడం, పిల్లర్స్ కుంగిపోవడం, ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. శ్వేతపత్రం విడుదల చేస్తామంటున్నారు. శ్వేతపత్రంలో మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూ మీద ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఒక ప్రాథమిక రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేసింది. దానిలో అసలు ఏం జరిగింది, మేడిగడ్డ ఫియర్స్ కుంగిపోవడానికి కారణాలు ఏంది, డిజైన్ లోపమా, తర్వాత నిర్వహణ లోపమా, తర్వాత ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి, దానిలో అసలు మేడిగడ్డ బ్యారేజ్ పనికొస్తుందా, పనికిరాదా, మేడిగడ్డ బ్యారేజ్లో 2-3 పిల్లర్స్ అయితే దాన్ని కొట్టేసి మళ్ళీ కొత్తగా కట్టవచ్చు. కానీ మొత్తం అన్ని బ్లాకుల్లో అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఆ బ్యారేజ్ని మళ్ళీ రీయూజ్లోకి తీసుకురావాలంటే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి అన్ని అంశాలపైన కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన చర్చ ఇప్పటికే ఉంది. ఇట్లా దీంతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రధానంగా 6 గ్యారంటీల పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. 6 గ్యారంటీలో ఇప్పటికీ 2 గ్యారంటీలు అమలు చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇంకా 2-3 గ్యారంటీలు ఖచ్చితంగా ఈ రోజు నుంచి రేపటి నుంచి అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఒకటి 500 రూపాయలకు సిలిండర్ అందజేయాలన్న హామీని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్లస్ పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని హామీ ఇచ్చారు. కాబట్టి పెన్షన్ సంబంధించిన చర్చ కూడా దీనిలో జరిగే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇట్లాంటి
ప్లస్ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. ఈ 4 హామీలలో ఒక 2 హామీలను ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుంది త్వరలోనే. దీనికి సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. 6 గ్యారంటీలకు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయింపులు ఏమైనా ఉంటాయా చూడాల్సి ఉంటుంది. ఫుల్ బడ్జెట్ నెక్స్ట్ కేంద్ర పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు అక్కడ కూడా కేంద్రం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది కాబట్టి రాష్ట్రం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారు. నెక్స్ట్ కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన నిధులు ఎన్ని, రాష్ట్రానికి ఎంత అక్కడ నుంచి మనకు సహాయం అందుతుంది, దాన్ని బట్టి ఇక్కడ కూడా నిధులు కేటాయించవచ్చు ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 5 రోజులు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఫస్ట్ డే గవర్నర్ స్పీచ్, నెక్స్ట్ డే గవర్నర్ స్పీచ్కు ధన్యవాద తీర్మానం, థర్డ్ డే బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఫోర్త్ డే హాలిడే ఉంటుంది. తర్వాత ఒక 4 డేస్ దానిపైన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కేబినెట్ సమావేశం అయితే చాలా కీలక సమావేశంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. అనిల్. రైట్ శివ, థ్యాంక్ యూ.